hearts, this is your Kirti Queen. Subscribe to Akhil Jodu Vlogs. సార్ మీరు ఎలాంటి సార్ కాల్ ఉన్నాడు సార్ మీరు ఎన్ని చూసుకోండి సార్. మినిస్టర్ గారి కొద్దిగా రావాలి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మినిస్టర్ గారి ప్రారంభం చేయాలని వెల్కమ్ కూడా అలాగే ఉంది. దయచేసి సహకరించండి ప్లీజ్. ఎవరి చైర్లలో వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి ప్లీజ్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి ప్లీజ్, సహకరించండి ప్లీజ్. సైడ్ రావాలి. పర్ఫార్మెన్స్ సమయం ఆల్రెడీ ఎక్కువ జరిగింది. కావాలి సార్, ప్రోగ్రామ్ ముందుకు పోవడానికి సహకరించండి ప్లీజ్. నిఖిల జగతి మోహ Thank you.
Biotech, MPC, MSc and MBC. In 2009, India used Everybody there. వస్తున్నారు ప్రొద్దుటూరు, అందుకే ఒంటేరు నన్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. अध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि इन्द्राय श्रीगणेशाय धीमहि एक. Now would like to invite that I attend my healthy welcome to our institution. At every place, like all classrooms, corridors, library, labs. గొప్ప బిడ్డ. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఒక వినూత్నమైనటువంటి విధంగా నిత్య కృషివరుడిగా కృషి చేస్తూ అక్కడే నిలబడి అది కరెక్ట్. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి లక్ష్మి గారికి, మిత్రులు ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి గారికి, శశిభూషణ్ రెడ్డి గారికి, శ్రీహరి విద్యా సంస్థల అధినేత సుబ్బారెడ్డి గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి గారికి, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమ సంధానకర్త, సృష్టికర్త, కర్మ క్రియ అన్ని వేముల హరినారాయణ గారికి, అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే 20వ వార్షికోత్సవానికి చేసిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, పట్టణ ప్రముఖులకి అందరికీ నమస్కారం. ముందుగా ఈ సాయం సంధ్య వేళ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ 6 గంటలకు రావాల్సిన వాడిని సమయపాలన లేకుండా దాదాపు 8 గంటలకు వచ్చి 2 గంటల పాటు మిమ్మల్ని అందరినీ వేచి ఉండేలా చేసినందుకు మన్నించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అద్భుతమైన కళా నృత్య ప్రదర్శన చేసి మరీ అద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసిన ఆ విద్యార్థులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ హరినారాయణ గారు కానీ, ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ 4 మాటలు నేను పాత మిత్రులే కాబట్టి తమదైన బాణిలో వాణిని వినిపిస్తూ కాస్త ఆసక్తులతో, చలక్తులతో, అక్కడక్కడ అతిశయోక్తులతో 4 మాటలు చెప్పి నన్ను ఏదో గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు.
అయితే అందరిలాగా ఈ ఊర్లో పుట్టిన వాడిని, ఇదే ప్రొద్దుటూరు వీధుల్లో తిరిగిన వాడిని, వీధి బడిలో చదువుకున్న వాడిని, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా తండ్రి కేవలం లారీ డ్రైవర్గా ఉన్నారు. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కష్టాలు పడుతూ ఆ క్రమంలో అనేక మంది స్నేహితులు సంపాదించుకొని ఆ స్నేహితుల కారణంగా కానీ చదువు తప్పున అధ్యాపకుల కారణంగా కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. ఆరోగ్య శాఖ మంత్రిగా కావడమే ఒక గొప్పతనం అయితే అది గొప్పతనంగా భావించవచ్చు, కానీ లేకపోతే ఎటువంటి గొప్పతనం నా దగ్గర లేదు అని చెప్పే విషయాన్ని తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు కలిగించింది. ఎందుకంటే ఈ నేటి తరం విద్యార్థులను కలుపుకోవడం, రేపు ఈ దేశ భవిష్యత్తు మీలాంటి వాళ్ళని కలవడం, 4 విషయాలను నాకు తెలిసిన విషయాలను పంచుకోవడం, అనుభవాలను పంచుకోవడం నిజంగా ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. అయితే 2005 సంవత్సరంలో కేవలం 73, ఇప్పుడే చెప్తున్నారు, 73 విద్యార్థులతో మాత్రమే ప్రారంభించి ప్రస్థానాన్ని 2005 నాటికి 2007 నాటికి 500 సంఖ్యకి, 2011 నాటికి 1000 విద్యార్థులకి, 2014-18 వచ్చేసరికి 1800 విద్యార్థులకి, తర్వాత రాజకీయాలు కాదు కానీ గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు బెస్ట్ పట్టినట్టుగానే విద్యా వ్యవస్థ కూడా బట్టి పట్టింది. దాని కారణంగా కాస్త విద్యార్థుల సంఖ్య తగ్గింది. కానీ చిన్న అప్రతిహతంగా ఎంతో అకుంఠిత దీక్ష, పని పట్ల చిత్తశుద్ధి, చేయాల్సిన వాటి పట్ల నిబద్ధత లేకపోతే ఇటువంటి చిన్న పట్టణం పొద్దుటూరు లాంటి పట్టణంలో ఇటువంటి విజయాలు సాధించడం చిన్న విషయం కాదు. అది కాకుండా 70% ప్లేస్మెంట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. And the testimonials is getting a B++ grade, NAC grade, and also autonomous status by UGC. This is another feather in their cap. ఇటువంటి విజయాలు సాధించారు. ఎంతో శ్రమ ఉండాలి, దాని వెనకాల కష్టాలు ఉండాలి. ఏది ఊరికే రాదు. చిన్నగా మొదలుపెట్టి మామూలు సామాన్య నేపథ్యం నుంచి కుటుంబ నేపథ్యంతో వచ్చి చిన్నగా మొదలుపెట్టి విజయం సాధించడం అనేది చిన్న విషయం కాదు. దాని గురించి నేను హరినారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. అనేక సంవత్సరాలుగా దాదాపు 3 దశాబ్దాలుగా ఒకరికొకరు తెలిసి ఉన్నప్పటికీ విద్యా సంస్థ కూడా నేను 2-3 సందర్భాల్లో వచ్చిన ఇది కూడా ఉన్నాయి. విద్యార్థులను మాట్లాడడానికో లేదా మా సంస్కృతి సేవా సమితి ద్వారా చేసే సేవా కార్యక్రమాలు లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి లేదా కెపాసిటీ బిల్డింగ్ గురించి వాళ్ళు సహకారం అందిస్తూ వచ్చారు. దానికి నేను సంస్కృతి సేవా తరఫున మా అధ్యక్షుడు మా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారు అయినప్పటికీ గౌరవాధ్యక్షుడు కాబట్టి నేను దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మిత్రులారా, ఇవాళ విద్యార్థులు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. పరీక్షలు కేవలం వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని మొదలుపెట్టి తర్వాత వాటికి అనేక రకాలైన బ్రాంచులు చేరుస్తూ MBA తీసుకొచ్చి తర్వాత DED చేసి ఇంతమందికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ఇంపార్ట్ చేయడం అనేది, ఒక నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో కూడా వాటి అలాగే కొనసాగించాలి. విద్యార్థులు కూడా, ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కూడా బాగా చదువుకుని కష్టపడి చదువుకొని ఈ విద్యా సంస్థకి అదేవిధంగా కుటుంబంలో పెద్దలకి తల్లిదండ్రులకి మన పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన ఇవాళ గతంలో మేము చదువుతున్నప్పుడు చాలా అవకాశాలు తక్కువ ఉండేవి. ప్రభుత్వం వైపు నుంచి సహకారం చాలా తక్కువ ఉన్నది. కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో చదువుకున్న యువతకి అనేక రకాలైన ఇవాళ ఓపెనింగ్స్ ఉన్నాయి, అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఇవాళ స్టార్ట్అప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని డిజిటల్ ఇండియా అని స్కిల్ ఇండియా అని ఫిట్ ఇండియా అని అనేక రకాలైన కొత్త వినూత్న కార్యక్రమాలకి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ కి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ దేశంలో ప్రపంచంలోనే స్టార్ట్అప్స్ లో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. వాటిలో ఇవాళ గతంలో 10 సంవత్సరాల క్రితం కేవలం చెప్పుకోదగ్గ 10 సంఖ్యలో స్టార్ట్అప్స్ ఉంటే ఇవాళ దేశంలో 1,20,000 స్టార్ట్అప్స్ ఉన్నాయి. 1,20,000 స్టార్ట్అప్స్ లో దాదాపు 120 స్టార్ట్అప్స్ యూనికార్న్స్. యూనికార్న్ అంటే ఎంతమందికి తెలుసు? ఇక్కడ యూనికార్న్ అంటే ఎవరికైనా తెలుసా? పోనీ ఇట్లా అంటారు, అది ఏ సినిమాలో? అది బాగా తెలుసు అందరికి. ఒక యూనికార్న్ అంటే, యూనికార్న్ ఈజ్ ఎ స్టార్ట్అప్ విత్ ఎ వాల్యుయేషన్ ఆఫ్ $1 billion. Today's exchange rate of 85 rupees per dollar, it is 8,500 crore what the startup is called as unicorn. అటువంటి యూనికార్న్స్ ఇవాళ మనకు 120 యూనికార్న్స్ ఉన్నాయి. ఫిన్టెక్స్ కి మన దేశం హబ్ గా ఉంది.
ఎందుకంటే మీకు అన్నిటికీ ఒక సమర్థ నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉంది కాబట్టి. 10 సంవత్సరాల క్రితం ఈ పిల్లలంతా ఇప్పుడు ఉంటున్న వాళ్ళంతా 21st జనరేషన్ పిల్లలు. పాత వాళ్ళకి తెలుసు మన దేశంలో గతంలో ఎలా ఉండేది అనేది. ఏ రోజు చూసినా మనం ఏమైనా టీవీ ఆన్ చేస్తే అక్కడ బాంబు దాడి జరిగింది, బెంగళూరులో బాంబు జరిగింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో బాంబు దాడి జరిగింది, లేదా లక్నోలో బాంబు దాడి జరిగింది, కేరళలో బాంబు దాడి జరిగింది, ఇటువంటివి ఉండేవి. లేదా బార్డర్లలో ఇంతమంది సైనికులు హతమార్చి చేశారు, లేదా పేపర్ తెరిచి చూస్తే ఇటువంటి ఇవే కనిపించేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అప్పుడు నిరుద్యోగులని సమస్యల గురించి పెద్దగా ప్రస్తావించేవాళ్ళు. అనేక రకాల ఎక్కడ చూసినా ఆత్మహత్యలు జరిగాయి. ఇవాళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే దానికి ఒక నాయకత్వం అవసరం. 10 సంవత్సరాల క్రితం నిజంగా ఏదంటే బీజేపీ వాడిని కూడా చెప్పడం లేదు. 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇట్ వాజ్ ఎన్ ఎరా వెన్ హి టుక్ ఓవర్ ది రీన్స్ ఆఫ్ ది కంట్రీ. దేర్ వాజ్ ఎ current account deficit, there was fiscal deficit, there was a revenue deficit. Overall, there was a policy paralysis. But within a span of just 10 years, it is astounding leadership qualities, robust foreign policy, out-of-box ideas. The Honorable Prime Minister could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. We were at the 11th place. Today we stand at the 4th largest economies in the world. చిన్న విషయంగా అంటే అవకాశం, సంపద సృష్టి జరుగుతుంది. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మన అందరి మీద. అనేక రకాలైన కొత్త వ్యవస్థ ఇవాళ చిన్న వయసులో నుంచే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే నైపుణ్య శిక్షణ కూడా మనం మామూలుగా మేము ఎలా చదివే వాళ్ళం, గుర్రం కళ్ళు ఏం కట్టేస్తే నేరుగా పోయినట్టుగా అయిపోతుంటే 10th అయిపోతే ఇంటర్ బైపీసీ పోయేవాళ్ళం, లేదా డాక్టర్ అవుదాం, లేదా ఇంజనీర్ అవుదాం. ఇంతకన్నా మించి మనకు లేదా అది కూడా మాకు అంటే లేదంటే బీకామ్ చదువుదాం, అకౌంటెంట్ గా స్థిరపడిపోదాం, బీఎస్సీ చేద్దాం, ఎక్కడన్నా చిన్న ఉద్యోగం చేద్దాం, లేదా ఒక యమా కొనుక్కుందాం, తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుందాం. ఇంతవరకే ఉండేది. ఇంతకన్నా దూరం భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా అటువంటి పథకాలు కానీ, ఇటువంటి కొత్త వినూత్న కార్యక్రమాలు కానీ, కొత్త ఇన్నోవేషన్స్ కానీ, డీప్ టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ ఆనాడు పెద్దగా లేదు. ఆనాడు వరకు ఉన్నది ఏంటంటే ఒకటి ఐటీ రెవల్యూషన్. మేము చదువుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఐటీ రెవల్యూషన్ వచ్చింది. కానీ ఐటీ రెవల్యూషన్ దేశానికి మనకు అప్పుడు ఈ కార్మికులు తయారయ్యారు. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పీపుల్స్ వచ్చారు అన్నమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు లేబర్ వచ్చారు. అదేవిధంగా ఐటీ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎవరికి తప్పు పట్టాడు కానీ సైబర్ కూలీలు వచ్చారని ప్రపంచమంతా చూసేది. ఎందుకంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేసేవాళ్ళం. మనం ఎప్పుడు కూడా నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్ గా ఉండేవాళ్ళం, నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ గా ఉండేవాళ్ళం కాదు. నాలెడ్జ్ మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు వలస పాలకుల పాలనలో ఒక మెకాలే విద్యా విధానానికి, ఒక బానిసత్వ మనస్తత్వానికి మనం లోనైపోయి మన దేశంలో జరుగుతున్నవన్నీ తప్పు, ఇంగ్లీష్ మాట్లాడేవాడే గొప్పోడు, మన దేశంలో విద్యా విధానం మంచిది కాదు, బయట దేశాల్లో విద్యా విధానం చాలా గొప్పది, ఇంగ్లీష్ మాట్లాడితే చాలా గొప్ప, మనకు తెలుగు ఇంగ్లీష్ రాకపోతే మనం ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి, ఆత్మ న్యూనతా భావానికి లోనుగా అయ్యే పరిస్థితి మన ఇంట్లో పెద్దలు కూడా కల్పించాలి. ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే మెకాలే బ్రిటిషర్లు తీసుకొచ్చిన మెకాలే విద్యా విధానం ఉండిందో దానికి చరమగీతం పాడుతూ